ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అత్యంత ఆధునిక రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. ఈ దాడులలో భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన స్కాల్ప్ క్షిపణులు, హామర్ బాంబులను ఉపయోగించింది. ఈ ఆయుధాలు సుదీర్ఘ దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత ఆర్మీ అటాక్ చేసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా శిబిరాలు టార్గెట్గా దాడులు జరిగాయి. ఈ శిబిరాలు భారత్పై ఉగ్రవాద దాడులను ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించిన ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో భారత్ ఆర్మీ రాఫెల్ జెట్లను ఉపయోగించింది. రాఫెల్ జెట్లు అత్యంత తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రు రాడాలను తప్పించి లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. స్కాల్ప్ క్షిపణులు 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను చేరుకోగలవు. అయితే హామర్ బాంబులు 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా నాశనం చేయగలవు. ఈ దాడులు భారత సైనిక శక్తిని, ఉగ్రవాదంపై దృఢమైన వైఖరిని ప్రదర్శించాయి.